ఒంటి బ్రాహ్మణ్ణి ఎదురొచ్చాను అంతే కదా? నేను ఇంటి నుంచి బయలుదేరుతున్నాను. నిజానికి నేను కూడా ఇంట్లోకి వెళ్ళిపోవాలంటారు అంతేగా? నేనేమి నిన్ను కలవడానికి రాలేదు, అందుకే తిరిగి వెళ్ళిపోతున్నాను. ఇలా చూడండి, నేను పూర్తిగా మారిపోయానని తెలుసు కదా. అయినా ఎందుకు నన్ను బ్రాహ్మణిగా భావిస్తున్నారు మీరు? నేనలా భావించలేకపోతున్నాను రా. పుట్టుకతో నువ్వు ఒక బ్రాహ్మణుడివి. కోదండరామయ్య గారికి ఏమిటి సమస్య? గుళ్ళోనే స్నానం చేసి 4 మంత్రాలు జపించి వచ్చాను, ఇప్పుడిలా అయ్యింది. నేను ఒంటి బ్రాహ్మణట ఎదురొచ్చానట. కోదండరామయ్య, మనిషికి మృగానికి వ్యత్యాసం ఏమిటో తెలుసా? తమరే చెప్పండి. పిల్లి అడ్డంగా వెళితే మనిషి ఆగి వెళ్తాడు, మనిషి అడ్డం వెళితే పిల్లి ఆగకుండా వెళుతుంది. అయ్యో! అర్ధస్య నిష్ఠయో దుష్టః విచారేణ హితో విత్తః న స్నానేన న దానేన న ప్రాణాయామ సదేనవా. పరం నుంచి జ్ఞానం దిగివచ్చి సత్యాన్ని రుజువు చేసిందని, పుణ్యస్నానం చెయ్యడం వల్లో, ధర్మం చెయ్యడం వల్లో, 100 సార్లు ప్రాణాయామం చెయ్యడం వల్లో పాపం నుంచి ఎవ్వరూ విముక్తిని పొందలేరు. వివేక చూడమణిలో చెప్పబడింది. అంకుల్, నాకిష్టం లేదని తెలిసి తను ఎందుకు వెళ్ళాలి? వేరే దారి లేని పరిస్థితిలో వెళ్ళింది. ఫ్రెండ్స్ ఎవరూ రిసెప్షన్కి రావని చెప్పారట, అందుకే వెళ్ళింది. నాతో చెప్పకుండా ఎందుకు వెళ్ళాలి? అది తప్పు. భార్యాభర్తల మధ్య ఎలాంటి రహస్యాలు ఉండకూడదు. కానీ తను గుడిలోకి వెళ్లడమే తప్పని అనడం చాలా తప్పు. ఎటువంటి పరిస్థితుల్లో అయినా నేను వెళ్ళను అంకుల్. అదే తన విషయంలో కోరుకుంటున్నాను. ఆ? కుక్క తరిమితే దేవుడి గుడిలోకి వెళ్ళవా? అప్పుడు మనకది గుడో మసీదో ఏమీ తెలియదు. టూ మచ్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ గుడ్ ఫర్ నథింగ్ రవి. ముందు నీ భార్యని బాగా అర్థం చేసుకో. నువ్వు బాగానే అర్థం చేసుకున్నావు, కానీ వాడు నిన్ను అర్థం చేసుకోలేదు. అదే ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. జాతకాలు చూడకుండా పెళ్లి చేసుకుంటే ఇలాగే జరుగుతుంది. పెళ్ళయి 2 సంవత్సరాలవుతోంది, ఇంకా కడుపున కాయ కాయలేదు. కనీసం వెళ్ళి డాక్టర్నైనా కలిశారా లేదా? మంచి భర్త దొరికి మంచి జీవితం ఏర్పడాలంటే మా ఇంట్లో వాళ్ళు సుందరకాండ చదవమంటారు. నువ్వది పెళ్లికి ముందు చదివావా లేదా? చదవడమే లేదంకుల్. బైబిల్ చదవడం కన్నా తనకి టీవీ చూడడమే బాగా ఇష్టం అంకుల్. కాని మనం బలవంత పెట్టకూడదు. బైబిల్ని ఆకళింపు చేసుకుని ప్రసంగం చేసేవాళ్లు కూడా ఇతరుల్ని మోసం చేస్తున్నారు. కాని రూప నిన్ను మోసం చేయలేదు. తను తననే మోసం చేసుకుంటోంది. కొన్నాళ్లైతే తెలుసుకుంటుంది. నువ్వు తెలియజేయాలి, బాధ పెట్టకూడదు. నువ్వెందుకు ఊరుకోవాలి? వాడన్నిటికీ ఏదో ఒక తప్పు పడుతూ ఉంటాడు కదా. కరెక్ట్. పంకజం ఒక్క మాట చెప్పినా అది అక్షరాలా సత్యం.